మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాల్లోకి వెళ్దాం. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమన్స్ 14 verse 8. ఎనిమిదో మాట. ఒకవేళ మనం బ్రతికిన దేవుడి కోసమే, ఒకవేళ చచ్చిపోయినా దేవుడి కోసమే చనిపోవాలి. ఒకవేళ బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకాలి, చచ్చిపోవాలన్నా దేవుని కోసమే మనము చనిపోవాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. మనం నేర్చుకుంటున్న విషయాల్లో మన బ్రతుకులు దేనికోసం బ్రతుకుతున్నాము, దేవుని కోసమా మన కోసమా అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మూడో విషయంగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉంటాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మాటలు కొంచెం దగ్గరలో ఉంటాయి, కానీ అర్థాలు కొంచెం వేరేగా ఉంటాయి. కొంచెం మనసు పెట్టి దేవుని స్వరాన్ని గుర్తుపెట్టడానికి ప్రయత్నిస్తే ఆ మాటకు అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమన్స్ 12 12వ అధ్యాయము 1 నుంచి 3. సహోదరులారా, దేవునికి అనుకూలం, మనకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాల్ని ఆయనకి సమర్పించుకోండి. బ్రతిమాలుతున్నాడు. మీరు ఈ లోకానికి ఉన్న మర్యాదని అనుసరించక అక్కడ పదం మిస్ చేశారు. ఏంటి? పరీక్షించి. ఏంటది? పరీక్షించి. ఎవరు పరీక్షించి? ఎవరు పరీక్షించి? ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఏంటి పరీక్షించుకోవాలి? మన బాడీస్ని సజీవ యాగంగా పరీక్షించుకోవాలి. కింద చదవండి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే, మూడో విషయం గమనించండి, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోకూడదు. మనం ఏ విషయాలను ఎక్కువగా ఎంచుకోకూడదు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడే కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. రైట్, ఆగండి. ఇక్కడ సజీవ యాగంగా మన శరీరాన్ని అప్పచెప్పుకోవాలి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. పరీక్షించుకోవాలి. ఈ పదం గుర్తుపెట్టుకోండి. తన తాను ఎక్కడ కూడా హెచ్చుకి వెళ్ళకూడదు. ఒకరోజు యవనస్తులతో మీటింగ్, ప్రేయర్. ఒక 25-30 మంది ఉంటారు యవనస్తులు. ఆ యవనస్తులు వచ్చి కూర్చున్నారు, అందరూ కూర్చున్నారు. వారి దగ్గర ఆ వాక్యం చెప్పడానికి మేము రెడీ అవుతున్నాం. ఈ లోపల పాటలు పాడుతూ ఉంటే ఒక కుర్రోడు వచ్చాడు. వచ్చి, అనియా పాట పాడతాననియా అన్నాడు. సాధారణంగా ఎవరైనా పాట పాడతాను అని అంటే నాకు మైక్ ఎందుకు ఇవ్వబుద్దేదు, తర్వాత చెప్తాను కారణం ఏంటో. పాట పాడతానని అన్నాడు. సరే పిలుస్తాం బ్రదర్ అన్నా. ఈ లోపల మా వాళ్ళు పాటలు పాడుతున్నాడు. ఆడేమో చెయ్యెత్తి ఇలా అంటున్నాడు, వస్తాను పాడతాను ఎందుకు తల తినేస్తున్నాడు, కూర్చుంటారు బాబు అని చెప్పి దా అన్నాను. ఆడికి మైక్ ఇచ్చావు. మైక్లో పాట పాడుతున్నాడు. ఆడు చక్కని స్వరం, చక్కగా పాడుతున్నాడు. పాడుతూ ఆ మధ్యలోంచి హిందీ పాట పాడడం ప్రారంభించాడు. తెలుగు పాటతో మొదలుపెట్టి మధ్యలో హిందీ యాడ్ చేశాడు. ఈడేంటి హిందీ ఆడుతున్నాడు అనుకున్నాను. హిందీ అయిపోగానే మళ్ళీ ఇంగ్లీష్కి వచ్చాడు. అదే పాట మళ్ళీ ఇంగ్లీష్. తెలుగు పాడాడు, హిందీ పాడాడు, ఇంగ్లీష్ పాడాడు. పాడి లాస్ట్లోకి వచ్చినప్పుడు ఈ సంగీతం నేర్చుకున్న వాళ్ళు అంటారు కదా, అలా ఎత్తాడండి. గాని 2 నిమిషాలు ఉండిపోయాడు. చచ్చిపోతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఒరే ఆపరా, ఊపిరి ఆడదో అని అనిపిస్తుంది లోపల. పడ్డాడంటే మా ప్రోగ్రాం పాడైపోద్ది అనేసి ఆపిన తర్వాత పాట పాడిస్తున్నాడు. ఆ గాడిలో అరిసిన తర్వాత ఇలా చూస్తున్నాడు అందరి వైపు.
ఏంటి చూస్తున్నాడని ఆలోచిస్తున్నాను. ఇలా అన్నాను నేను. వెళ్ళిపోనా అన్నాడు. వెళ్ళన్నాను, కూర్చోన్నాను. వెళ్ళి కూర్చుని పోయాడు. ఇలాగా ఇలా చూసుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళడం చాలా దుఃఖంతో వెళ్ళాడు. వాక్యం చెప్పేసాం, మొత్తం అంతా అయిపోయింది. వాక్యం అంతా అయిపోయింది, జనం అంతా ఎండేశారు. ఎండేసిన తర్వాత లాస్ట్లో అంతకంటే లాస్ట్లో ఆడు మళ్ళీ వచ్చాడు. మైక్ ఆపిసం పాట ఇవ్వడం అవదాం చేశాను. అది కాదన్నా, బాగా పాడేనా అంటున్నాడు. ఇలా నన్ను వచ్చి అడుగుతున్నాడు, బాగా పాడేనా అని. చేసి బాగా పాడావు, లోకానికి బాగా ఉపయోగపడుతుంది ఇది, ఈ స్వరము ఈ స్టైలు లోకానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అరకు పాడేరు నుంచి వచ్చిన చదువులు లేని వాళ్ళు ఇక్కడ, నువ్వు మధ్యలో హిందీ పాడినా ఇంగ్లీష్ పాడినా వాళ్ళకేం అర్థం అవుతుంది. నేను ఎంతో ప్రయాసపడి ఉపమానాలు వేసుకుంటూ తెలుగులో వాళ్ళకి బోధ చెప్తుంటేనే ఏరా బాబు అర్థం అవ్వలేని నాకో అంటారు వాళ్ళు. నువ్వు మధ్యలో ఇలా పాడవు, ఇలా చేసావు, బాగా పాడావు, ఆ రాగాలు బాగా ఎత్తావు, లోకానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నీకు పనికిరాదు, కానీ లోకంలోకి వెళ్ళావంటే మాత్రం చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు. నువ్వు టీవీ షోస్లో బాగా పనికొస్తావు, చాలా బాగుంటుంది. ఆ స్వరాన్ని అలాగే కంటిన్యూ, ఆ తాళం గొల్లెలన్నీ అలాగే పెట్టుకో, బాగుంటుంది, లైఫ్ ఉంటుంది నీకు అని చెప్పాను. అక్కడ కాసేపు ఆగాడు. ఇంక నేను తిట్టేనా పొగడేనా? ఆడికి అర్థం అవ్వట్లేదు. సగం దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అన్నా ఇంతకీ తిట్టేవో పొగిడేవా అన్నాడు. అడిగాడు, నన్ను తిట్టేవో పొగిడేవా అన్నాడు. నీకేమనిపించింది అన్నాను. అర్థం అవ్వట్లేదన్నా, తిడుతున్నట్టే అనిపించింది, పొగుడుతున్నా అనిపిస్తుంది, ఏంటో అర్థం అవ్వట్లేదు అన్న అన్నాడు. ఆడ మనిషికి ఏదో డౌట్ వచ్చిందంటే కారణం ఏంటి? ఆడ మనసులో నేను తిట్టేనా పొగిడేనా అనే విషయం ఆడికి ఏదో డౌట్ వచ్చిందంటే కారణం ఏంటి? ఆడి మెదడులో ఏదో తేడా ఉంది, గుండెల్లో ఏదో ఆలోచన ఉంది. ఆడు లాస్ట్లో పాట అయిపోయిన తర్వాత నరిసిన తర్వాత నిలబడ్డాడే, కొడతారేమో అని ఎదురు చూశాడు. ఆడు మా ఊళ్ళు చప్పట్లు కొట్టే చేతులు కొడతానని చెప్తాను మామూలుగా నేను. అస్సలు ఆ చప్పట్లు కొట్టాలు అయ్యగారు వస్తున్నారు సభ్యులకి చప్పట్లు ఇవి కబుర్లు ఉండమంటారు. ఆ చప్పట్లు కొట్టలేదని ఆడు అలా కాసేపు చూశాడు, కొడతాడేమో అని. కొట్టలేదని దుఃఖంతో వెళ్ళి కనీసం నేనేదైనా పొగిడితే కాస్త కాలర్ ఎగిరేసి వెళ్ళిపోదామని ఆ ఆశతో ఉన్నాడు. ఆడికి ఇంకా తలనొప్పి వచ్చేసింది. పాట పాడేసి వెళ్ళిపోయినా బాగుంటుంది, ఈయన అనవసరం కదివాను నేను, ఈయన అనవసరం కెలికాను అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఆడి మైండ్లో ఆడి పాడిన దాన్ని బట్టి హెచ్చుకెళ్తున్నాడు, తగ్గుకెళ్తున్నాడు. ఆడిని బట్టి ఇప్పుడు ఏముంటుంది అక్కడ వాక్యం? అస్సలు హెచ్చుకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? ఆ స్వరం ఎవరిచ్చారు? గానం ఎవరిచ్చాడు? రాసింది ఎవరు? మైక్ ఎవరు? ఆ స్థలం ఎవరు? జీవం మొత్తం అంతా ఎవరిది? దేవుడు. వీడికి ఏం కావాలి? సపట్లో సమ్మానాలు వీడికి కావాల్సింది. హెచ్చుకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నాడు వీడు? దేవుడా వీడి కోసమా? కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం, దేవుని వాక్యాలకు వెళ్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫిషియన్స్ 5, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. దినములు చెడ్డవు గనక రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోమన్నాడు, ఇందాక పరీక్షించుకోమన్నాడు. పరీక్షించుకోవడము, జాగ్రత్తగా చూసుకోవడం. ఒకసారి నా వైపు చూడండి అందరూ, ఒకసారి రా లే. పరీక్షించుకోవాలి, ఇట్రా. పరీక్షించుకోవాలి, ఈ పదం అండి. పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్షించుకోవాలి? మనకు మనము పరీక్షించుకోవాలి. ఇట్లా దగ్గర ఏంటున్నాయి దీంట్లో? దీంట్లో ఏముంది? ఏంటో దీంట్లో మంచినీళ్ళు అని చెప్తుంది. దీంట్లో ఈ 2 వాటరేనా? ఈ రెండు గ్లాసులో ఉన్నవి వాటరే అని చెప్తుంది. ఈ 2 గ్లాసులో ఉన్నవి మంచినీళ్ళే అని చెప్తుంది. నేనంటాను దీంట్లో ఒకటి నీరు ఉన్నది, ఇంకోటి నీరు కాదు అంటాను నేను.
ఒకటి నీళ్ళు అని చెప్తున్నాను, ఇంకోటి నీరు కాదు అని చెప్తున్నాను. తినేమో రెండు మంచినీళ్ళే అంటుంది. ఇప్పుడు నేను ఒకటి నీళ్ళు ఒకటి నీళ్ళు కాదు అని చెప్తే తిని ఎలాగా నమ్ముద్ది? నమ్మాలంటే ఏం చేయాలి? తాగు ఒకసారి, తాగు పర్లే. ఏంటది? వాటరేనా? వాటరే అన్నది. ఇది తాగు. భయపడుతుంది చూడండి. ఏంటది? ఇది వాటరే. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది దేవుడికి రెండు మంచినీళ్ళు అన్నది? తాగిన తర్వాత రెండు మంచినీళ్ళు అని తెలిసింది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తాను. రెండిట్లో ఏది బాగుంది చెప్పగలుగుతావా? ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పలేకపోతుంది, కానీ రెండు మంచినీళ్ళే అని చెప్పింది. ఒకటేమో మంచినీళ్ళు, ఇంకోటేమో కాలువలోంచి ఫిల్టర్ చేసిన నీళ్ళు. ఇప్పుడు రెండోసారి తాగేవే, ఇది కాలువలోంచి ఫిల్టర్ చేసిన నీళ్ళు. అది ఏం టేస్ట్ తెలియలేదు, తేడా తెలియలేదా? తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా అంటే చూడండి. ఏది బాగుంది? కాలువ నీళ్ళు బాగున్నాయా, ట్యాంక్లో బాగున్నాయా? ఇప్పుడు ఈ రెండు నీళ్ళు తాగి పరీక్షించి చెప్తుంది రెండు మంచినీళ్ళే, రెండు బాగానే ఉన్నాయని చెప్తుంది. నీళ్ళ నొప్పి ఉంది, బాగున్నాయని ఒప్పుంది, మంచివే అని చెప్పింది. నా దగ్గర టీడీఎస్ మీటర్ ఉంది. టీడీఎస్ మీటర్, ఈ టీడీఎస్ మీటర్ ఏంటంటే నీళ్ళు చెక్ చేస్తుంది, బాగుందా బాగోలేదా, మంచిదా కాదా, తాగచ్చా తాగకూడదా అనే విషయం ఈ టీడీఎస్ మీటర్ చెప్పుద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇది తాగింది ఈ గ్లాస్లోది. ఎంత ఉంది నంబర్ చెప్పు? 198. ఒక గ్లాస్లో టీడీఎస్ పీపీఎం 198, 198 ఉంది. ఎంతది? 198 ఉంది. వాస్తవానికి 150 లోపులు ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి 50 నుంచి 150 లోపల టీడీఎస్ ఉంటే కనుక అది చాలా మంచిది. ఇప్పుడు 198 ఉంది అంటే 150కి దాటే ఉంది. అలాగని మంచిది కాదా అంటే మంచిదే, కాకపోతే హార్డ్ వాటర్ కింద లెక్క వస్తుంది. ప్రమాదం ఉండే అవకాశాలు ఉంటాయి. మామూలుగా 300 లోపులు ఉంటే టీడీఎస్ తాగొచ్చు, 300 లోపల ఉన్నా తాగేయచ్చు. అయితే బాగా ఉండాలంటే ఖచ్చితంగా 150 నుంచి 50 లోపల ఉండాలి టీడీఎస్ మీటర్. ఇప్పుడు ఒకటి చూడగానే 198 వచ్చింది. రెండో చూస్తాను నేను. ఎంత? 91. ఇది ఒకటి ఎంత వచ్చింది? 198. ఇంకోటి 98. ఇంట్లో నీళ్ళు, ఇది ఇంట్లో వాడే నీళ్ళు 198 టీడీఎస్ వచ్చింది. ఇది మినరల్ వాటర్ 20 రూపాయలు ఖరీదు. ఇది 91 వచ్చింది. అంటే 100కి లోపలే ఉంది. చూడడానికి రెండు ఒకేలాగా ఉన్నాయి, తాగడానికి రెండు ఒకేలాగా ఉన్నాయి. ఎప్పుడు తెలిసింది? పరీక్ష కూర్చో పరీక్షిస్తే తెలిసింది. పరీక్షించకుండా తెలియడానికి కష్టం. మన ఆత్మీయ జీవితంలో మనం పరీక్షకి వెళ్ళకపోతే, పరీక్ష చేయకపోతే మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో తెలుసుకోలేము. దేవుడి కోసం బ్రతుకుతున్నామా, మన కోసం బ్రతుకుతున్నామా అనే విషయాల్లో పరీక్షకి వెళ్ళకపోతే ప్రమాదము ఉంది. ప్రతిరోజు మనం పరీక్షించుకోవాలి మన ఆత్మీయ జీవితం ఎలాగుందో. ఇప్పుడు తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 17. దినములు చెడ్డవి గనక ఏం పోనివ్వద్దు. ఇటు చూడండి, ఏం పోనివ్వద్దు అంటే ఇదా? ఇది పోగొట్టకూడదా? వాచా? మరి ఏంటి పోగొట్టకూడదు? ఏంటి దీనికి ఉన్న భయంకరమైన గుణం ఏంటంటే ఇది మీ మాట ఏందో, ఆగా 5 నిమిషాలు ఇప్పుడే రెడీ అవుతుందంటే ఇది మాట ఏందో, నాకు చిన్న పని ఉంది కాస్త ఆగచ్చు కదా అంటే ఇది మీ మాట ఏందో. దీని పని ఇది చేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇది సమయం పోనివ్వక ఎక్కడికి పోతుంది? సమయం ఎక్కడికి పోతుంది ఇంతకీ? ఇది ఆగడం చూడరు, బ్యాటరీ అయిపోతే కాదు. సమయం అనేది ఆగడం మీరు చూడరు. ఎవరి కోసం ఈ సమయం అనేది ఆగదు. దాని పని అది చేసుకుంటానే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయాన్ని పోనివ్వక ఏంటంటున్నాడు ఇప్పుడు? మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని ఏం చేయాలంట? దీన్ని ఉపయోగించుకోవాలంట. ఈ టైంని ఉపయోగించుకోవాలి. టైంని పోనివ్వకుండా టైంని ఉపయోగించుకుంటూ జ్ఞానుల వలె కాక ఎవరిలాగా అజ్ఞానుల వలె కాక అంటే అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పోగొట్టుకుంటారు. సమయాన్ని పోగొట్టుకుంటారు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జ్ఞానుల వల్ల నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకున్నట్లు జాగ్రత్తగా దేన్ని చూసుకోవాలి? సమయాన్ని సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు నేను కొన్ని విషయాల్లోకి వస్తాను. మన దగ్గర సమయం ఉంది. ఈ సమయంలో మన దేనికోసం ఉపయోగపడుతున్నామో, మన కోసం మనమా, దేవుడి కోసం మనమా, ఈ పరీక్షలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. వర్షాకాలము చర్చిలో ప్రేయర్లు పెట్టాం. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయంటే ప్రేయర్ పెట్టిన తర్వాత ఆ పక్కనే కలిసి వచ్చే సిస్టరు మాకు ఫోన్లో ఊబర్లు ఉంటాయి. కొట్టగానే ఇంటికి ఆటో వచ్చేస్తుంది. జస్ట్ ఫోన్లో మన యాప్లోంచి ఇలా కొట్టగానే మన ఇంటి దగ్గరికి ఆటో వచ్చి రెడీ అయిపోద్ది. ఆటో కానీ, బైక్ కానీ, కార్ కానీ మనం వెళ్ళి పిలుచుకోకర్లేదు, ఆటో కోసం ఎత్తుకోకర్లేదు. ఫోన్లో మనం కొట్టుకుంటే ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. వర్షం పడుతున్న టైంలో ఆ సిస్టర్ గారు ఆటో బుక్ చేసి చర్చ్కి వెళ్ళడం కోసం బుక్ చేసుకుంది. బుక్ చేసిన తర్వాత ఆటో రాగానే పక్కన ఉన్న సిస్టర్ గారు కూడా చర్చ్కి వస్తారు కాబట్టి సిస్టర్ గారు వచ్చేస్తారా అని పిలిచింది. ఒక్కతే వెళ్తుంది ఆటోలో. వచ్చేస్తారా అని పిలిచింది. వచ్చేస్తున్నా ఆటో వచ్చిందా అని చెప్పి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఏ సిస్టర్ గారు అయితే ఆ బుక్ చేశారో ఆ సిస్టర్ గారే ఆ ఆటోకి డబ్బులు ఇచ్చారు. 80 రూపాయలు ఇచ్చారు, 80 రూపీస్ ఇచ్చిన తర్వాత దిగి వెళ్ళిపోయారు. 2వ రోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మళ్ళీ 2వ రోజు కూడా ఈ సిస్టర్ గారు బుక్ చేశారు ఆటోకి. చేసిన తర్వాత వచ్చేస్తారా అని అడిగింది. వచ్చేస్తున్నానండి. ఈ సిస్టర్ గారు ఎక్కారు. దిగిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే టైంలో ఏ సిస్టర్కి అయితే ఈ బుకింగ్ చేశారో ఆవిడ ఇలా నిలబడింది. అంటే ఏంటి అర్థం? అందరికీ తెలుసు ఈ లెక్క. నువ్వు ఒకటైతే నేను ఒకటైతే నువ్వు. ఆవిడ ఇలా నించుంది. ఈ తెలివైన సిస్టర్ గారు కూడా అలాగే నించున్నారు. ఈవిడ అలా చూస్తుంది, ఈవిడ అలా చూస్తుంది. ఇద్దరు చూస్తున్నారు. తొందరగా ఇవ్వండి, టైం అవుతుంది అన్నాడు ఈ ఆటోవాడు. ఎవరైతే ఈ ఆటో బుక్ చేశారో ఆ సిస్టర్ గారు ఇచ్చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత స్పీడ్గా మేడం మీద ఎక్కిసింది. ఆవిడతో పాటు రాలేదు. స్పీడ్గా ఎక్కిసింది, ఆవిడతో పాటు రాలేదు. ఎప్పుడు ఇలాగ అక్కసెల్లు పక్కన కూర్చుంటున్న అక్కసెల్లు ఆ డబ్బులు ఇచ్చిన అక్కేమో ఇక్కడ కూర్చుంది, డబ్బులు ఇవ్వని అక్కేమో ఇంకో దగ్గర కూర్చుంది. దూరం ఎంతో చిన్నది పెరిగింది. 2వ రోజు అయింది, 3వ రోజు అయింది. అలా దూరం. ఈవిడ ఎక్కడ కూర్చుంటే ఆ మూలని ఇద్దరు అలా కూర్చుంటున్నారు. ఏదో తేడా జరిగిందని చెప్పి వేరే ఆవిడని పిలిపించి ఏం జరిగిందో కనుక్కో అంటే మాటలు వింటలేదు. ఇద్దరు మాట్లాడలేదు, చెప్పట్లేదు. ఒక ఆదివారం వచ్చిన తర్వాత వాళ్ళ దురదృష్టం అనుకోలో మా అదృష్టం అనుకోలో తెలియదు, సమాధానం గురించి మాట్లాడుతాం. సమాధానం పడాలి, కోపాలు పెట్టుకోకూడదు, ఏ విషయంలో మనసులో పెట్టుకోకూడదు, ఏ విషయంలో మనసులో దాచకూడదని సమాధానం గురించే మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ ఇలాగ అయిపోతున్నారు. అస్సలు ఇలా ఎప్పుడు అవుతుందో వెళ్ళిపోతాం, వెళ్ళలేకపోతున్నారు. ఆ వాక్యం వెళ్ళలేకపోతున్నారు. సమాధానం పడాలి అని వాక్యం వెళ్ళలేకపోతున్నారు. ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి ఒక సిస్టర్ గారిని పిలిచి అడిగితే చెప్పింది. ఆటోకి ఆవిడ పిలిచింది. ఆటో ఆవిడ బుక్ చేసింది. డబ్బులు నన్ను ఇవ్వమన్నట్టుగా చూస్తుంది అని. బుక్ చేసింది ఎవరు? ఆవిడ బుక్ చేసి నిన్ను 2వసారి ఇవ్వలేదని చెప్పి నా వైపు ఒకలా చూసి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్నే వస్తే షేర్ ఆటో ఎక్కుతాను, 10 రూపాయలతో నాకు అయిపోతుంది. ఇప్పుడు ఈవిడ కోసం ప్రత్యేకంగా మాట్లాడి 80 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలి అని ఈవిడేమో ఒకసారి నేను ఇచ్చాను కదా, మీ లాజికే, ఒకసారి నేను ఇచ్చాను కాబట్టి ఇంకోసారి ఆవిడ ఇవ్వకదా, ఆవిడ కూడా వస్తుంది కదా, వెళ్తుంది కదా అని ఈవిడ. సరే అమ్మ, వాక్యం విన్నారు కదా, సమాధానం పడండి. 80 రూపాయల దగ్గర సమాధానం ఎందుకు కోల్పోతున్నారు అని సిస్టర్ గారు చెప్తే అది కూడా విన్నారు కదా వాక్యం, అది ఎందుకు రాలేదు అని ఈవిడి.
ఈవిడ దగ్గరికి వెళ్తే అంటే మరి ఆవిడ కూడా విన్నారు కదా, ఆవిడ కూడా నాకు సమాధానం పడాలి కదా అని ఈవిడి. ఇప్పుడు వారి దగ్గర ఉన్న సమయాన్ని దేనికోసం వాడుతున్నారు? దేనికోసం వాడుతున్నారు? దేవుని కోసం వాడుతున్నారా సమయాన్ని? వారి కోసం వాడుతున్నారా? సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. వారి దగ్గరున్న టైము వారు సొంతాన కోసం వాడుతున్నారు. ఇప్పుడు దేవుని మాట ఏం చెప్పుద్ది? సమాధాన పడు, రాజీ పడు, వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఇద్దరు గొడవ అయింది, ఎవరు వెళ్ళాలి? అందులో మీరున్నారు, ఎవరు వెళ్ళాలి? ఆడ రావాలా మీరు వెళ్ళాలా? ఏది వాడతారా? ఆడ రావాలంటారా మేము వెళ్ళాలంటారా? ఆడ రావాలి, అడగాలి, ఎవడైనా కాల్ దగ్గర రావాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సమయాన్ని వాడుతున్నావా? సద్వినియోగం చేస్తున్నాం. ఎవరి వలే? అజ్ఞానుల వలె సద్వినియోగం చేస్తున్నాం, జ్ఞానుల వలె కాదు. సమయాన్ని దేవుడి కోసం వాడుతున్నావా, నీ కోసమా? రెండో విషయంకి వస్తున్నాను నేను. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెట్టాను అనుకుందాం, వీళ్ళు ముగ్గురికి పెట్టాను అనుకుందాం, సిరక్కి, నవ్యక్కి, ఆడికి, పెద్దనేకి రన్నింగ్ రేస్ పెట్టాను అనుకుందాం. 5 నిమిషాల్లో మీరు పలానా ప్లేస్కి వెళ్ళి వచ్చేయాలి అన్నాం. ఈ ముగ్గురు దేనికోసం పరిగెట్టడానికి ప్రయత్నిస్తారు? గెలాలన్నా ఏంటి? మా అన్నయ్య కంటేనేంటి, మా అక్క కంటేనేంటి అని ఎవరిని అవుతారా? మా చెల్లికి వెళ్ళాలని ఎవరిని అవుతారా? మా అక్క మా అన్నయ్యకి వెళ్ళాలని ఎవరిని అవుతారా? ఎవరు ఆగరు. దేనికోసం? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సమయానికి, వాళ్ళ దగ్గర ఉన్న సమయాన్ని దేనికోసం వాడతారు? వారు గెలవాలి అని. ఇది న్యాయమే, గెలవాల్సిందే ఖచ్చితంగా. ఇది పందెం కాబట్టి గెలవాల్సిందే. ఎన్నిసార్లు మీరు గెలిచారో, ఎన్నిసార్లు అవతల వాళ్ళు గెలిచారు? మీ బ్రతుకులో, మీ జీవితాల్లో, మీకు ఇవ్వబడిన సమయాల్లో ఎన్నిసార్లు మీరు గెలిచారు, ఎన్నిసార్లు అవతల వాళ్ళు గెలిచారు? చిన్న మాట వస్తుంది. ఒక రోజు, ఒక పూటో, ఒక రోజు, ఒక గంటో, ఒక రోజు మాటలు ఉండవు. రెండో రోజు, మూడో రోజు ప్రయత్నం ఎవరు చేస్తారు? రెండో రోజు, మూడో రోజు మాట్లాడడానికి ప్రయత్నం ఎవరు చేస్తారు? ఎవరు గెలవడం ప్రయత్నిస్తున్నారు? అవతల వ్యక్తి సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నాం? ఇప్పుడు అజ్ఞాని వల్ల చేస్తున్నామా, జ్ఞానుల వల్ల చేస్తున్నామా? మూడో విషయంకి వస్తున్నాను. ప్రేమ గెలవాలనండి. ప్రేమ ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఈ ప్రశ్న అక్కడ చెప్పండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. డౌట్లే కదా. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మీరు ఒప్పుకున్నారు. తప్పులు చేయలేదా? చేశారు. పాపం చేయట్లేదా? చేస్తున్నాము. దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నామా, ఇష్టం లేకుండా బ్రతుకుతున్నామా? ఇష్టం లేనట్టు బ్రతుకుతున్నాము. అయినా ప్రేమించలేదా? ఇక్కడ ప్రేమ గెలిచింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారా లేరా? మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉన్నారా లేదా? మీకు పడిన వ్యక్తులు ఉన్నారా లేదా? మీకు కష్టపెట్టిన వారు ఉన్నారా లేదా? మిమ్మల్ని తిట్టిన వారు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. అయినా సరే ప్రేమించారా? దేవుడికి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రేమ గెలవాలి అని ఒక తపన పెట్టుకుని ఆయన మనం ఎలాగున్నా ప్రేమ ఆపలేదు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన సమయంలో మనం ప్రేమ గెలవాలనుకుంటున్నామా, మనం గెలవాలనుకుంటున్నామా? మనమా ప్రేమ? ఇప్పుడు మన దగ్గర ఉన్న సమయాన్ని దేనికోసం వినియోగిస్తున్నాం? మన కోసమా? ఖచ్చితంగా మన అజ్ఞానుల వలె మనకున్న టైంని, సమయాన్ని ప్రభు కోసం మనం వినియోగించాలి. ప్రభువులా ప్రేమించడానికి ప్రయత్నించాలి. నేను 4వ విషయంకి వస్తున్నాను. దేవుడి మీద ఆధారపడ్డానండి. ఇప్పుడు మీకున్న వయసుకి మీకున్న ఆత్మీయమైన అనుభవం కోసం, మీకున్న వయసు,
మీ స్పిరిచువల్, మీ ఆత్మీయమైన వయసు, ఈ రెండు పట్టుకొని ఒకసారి. మీ వయసు, మీ ఆత్మీయ వయసు, ఈ రెండిట్లో దేవుడి మీద ఆధారపడడం పెరిగిందా తగ్గిందా? దేవుడి మీద ఆధారపడడం పెరుగుతూ వస్తుందా? వయసు పెరుగుతూ ఉంటే శరీర రూపురేఖలు మారుతూ ఉంటాయి. మారుతాయి మరవా? మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ, ఆత్మీయంగా వయసు పెరిగే కొద్దీ దేవుని మీద ఆధారపడడం పెరుగుతుందా అలాగే ఉందా? దేవుని మీద ఆధారపడడం, ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఇప్పుడు ఈ పిల్లలకి మీరు ఏం వండారో వారికి సంబంధం లేని విషయం. వారికి ఆధారం ఎవరు? మీరు. ఏం వండుతారో, ఏం పెడతారో, ఏం చేస్తారో వారికి సంబంధం లేని విషయం. ఆధారపడతారు. ఇప్పుడు దేవుని మీద అలా ఆధారపడడమా పెరుగుతుందా? ఆధారం, మన ఆధారం. ఇప్పుడు మనకి ఇవ్వబడిన సమయం ఇది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యలో దేవుని మీద ఆధారపడడం పెరుగుతుందా తగ్గుతూ ఉంటుందా? ఆ సమస్యకి వ్యతిరేకంగా ఉంటా ఉంటుంది. దేవుని మీద ఆధారపడడం పెరుగుతుందా తగ్గుతుందా? మనకి ఇవ్వబడిన సమస్య ఒక టైము. ఆ టైంలో కనుక మన ఆధారాన్ని పెంచుకోకపోతే మన శరీర వయసు పెరుగుతుంది, కానీ ఆధారపడే వయసు పెంచుకోకపోతే మాత్రం సమయాన్ని మనం పోగొట్టుకుంటున్నామని అర్థం. ఆధారపడడం నేర్చుకోవాలి. నేను 5వ విషయంకి వస్తున్నాను. ఆనుకోవడం అనండి. అంటే ఆధారపడడం ఏంటి, ఆనుకోవడం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చూడండి, గోడకి ఏమైనా డౌట్ పడ్డారా? గోడ ఇరిగిపోద్దేమో అని. గోడ ఇరిగితే నా వెనక్కి పడతాను, తల ఇరుగుద్దని ఏమన్నా అనుకున్నారా? ఏమనుకోలేదు. అప్పుడు వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, ఏమైనా డౌట్ పడ్డారా? కుర్చీ ఇరుగుద్దేమో అని, కింద పడతానేమో, నడుగు ఇరుగుద్దేమో అని ఏమైనా డౌట్ పడ్డారా? ఇది ఆనుకోవడం అంటే. ఆధారపడడం వేరు, ఆనుకోవడం వేరు. ఇప్పుడు దేవుని మీద అంత అలా అనుకున్నా అంటే, దేవుడి మీద ఆనుకోవడం అంటే డౌట్లు ఉండవు, డౌట్ ఉండదు. ఏ విషయంలోనూ అనుమానాలు ఉండవు, ఏ విషయంలోనూ ప్రశ్న రాదు. అంతలా దేవుడి మీద అనుకుంటావా? మీకు ఇవ్వబడిన సమస్య దేవుని మీద ఆనుకోవడం కోసం ప్రభు ఇచ్చే కృప అనుకోలేదు. అంటే దేవుడి మీద ఎలా ఆనుకోవాలో అనే విషయము ఒక సమయం మీకు, అది మీకు ఇవ్వబడిన సమయం. ఆ సమయంలో మీ వయసును బట్టి, వయసు రీత్యా దేవుడి మీద ఆనుకోవడం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుద్దా తగ్గుద్దా? ఏమీ అవ్వట్లే. పెరుగుద్దా తగ్గుద్దా? అవుతుందా అవదో? తగ్గుద్దా లేదా? పెరుగుద్దా? వయసు పెరుగుతుందా పెరగట్లేదు? ఇక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు సమయం దేనికోసం వ్యర్థం చేసుకుంటున్నాము? అపనమ్మకం దగ్గర మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మనకి ఇవ్వబడిన ఆ టైంని దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోవడానికి మనం ప్రయత్నించాలి. సంపూర్ణంగా ఆనుకోవడం ప్రయత్నిస్తే ఆ రోజు ఆ విడుదల మీకు వచ్చేస్తుంది. ఏ విషయంలో అయితే ఆ టైం ఇచ్చాడో ఆ టైంలో సంపూర్ణ మనం ఆనుకోవడం వస్తే వృధా చేయకుండా ఖచ్చితమైన విడుదల మనం చూస్తాం. 6వ విషయంకి వస్తున్నాను నేను. శరీరానికి వయసు అని చెప్పాను, మానసికంగా ఆత్మీయంగా ఒక వయసు అని చెప్పాను. నిన్న నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగడం కారణం, ఈరోజు ఒక వ్యక్తికి మీరు ఏమైనా ధైర్యపు మాట చెప్పగలుగుతారా అనే విషయం. ఇప్పుడు మీ వయసుని బట్టి, మీ ఆత్మీయ స్థితిని బట్టి ఒక వ్యక్తికి ఒక ధైర్యపు మాట చెప్పమంటే మన నోటి నుంచి మాట రాలేదు, చెప్పలేకపోయాం. ఒక ధైర్యపు మాట చెప్పలేం, ఒక చిక్కుముడిని కూడా విప్పుడే ప్రయత్నం మనం చేయలేదు. ఒక్కసారి యోహాను సువార్తకు వద్దాం. ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం, John 8. అందరూ తీయండి. మొదటి నుంచి ఒకసారి చూడండి. యేసు ఒలీవల కొండ దగ్గరికి వెళ్ళాడు. యేసు పొద్దునవ్వకుండా దేవాలయంలోకి ఆయన తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత బోల్డ్ జనం వచ్చేసారు. కూర్చుని ఆయన బోధ చేస్తున్నాడు. అప్పుడు వచ్చారు కొందరు శాస్త్రులు, కొందరు పరిచయాలు వచ్చి
వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి మధ్య నిలువబెట్టి, అందరు జనం ఉండగా ఆవిడని మధ్యలో నిలబెట్టారు. బోధకుడా, ఇక్కడ అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. ఈ స్త్రీ ఏమో వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. అటు వానిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఇలాంటి పాపం చేసేవారిని రాళ్ళు వేసి కొట్టాలని చెప్తుంది కదా. నువ్వు ధర్మశాస్త్రమే బోధిస్తున్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏం చెప్తావని వారిని ప్రశ్న అడుగుతున్నా. నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగాడు. ఏం చెప్తావు? ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, నువ్వు వాక్యం చెప్తున్నావు, ఏం చెప్తావు అని అడిగారు. ఆయన మీద నేరం మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగాడు. హ్మ్. అయితే హ్మ్. యేసు వంగి అయితే యేసు వంగి ఏం చేశాడు ఇప్పుడు గమనించనా. నేల మీద వేలితో ఏమో వ్రాయుచుండెను. ఏంటి రాశాడంట? ఏమో వ్రాయుచుండెను. నేల మీద ఒంగుని వేలతో ఏంటో రాశాడంట. ఇక్కడ గమనించండి, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంతో పట్టబడితే ఎవరైనా స్త్రీ రాళ్ళతో కొట్టి చంపాలి, ఇది చట్టం అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు వాక్యం చెప్తున్నాడు, బోధిస్తూ ఉంటే శాస్త్ర పరిచయాలు అందరూ ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మీరు రాళ్ళు వేసి కొట్టి చంపేయాలా అని. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఏం చెప్తావు? ప్రేమ 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 అని బోధిస్తున్నావు కదా, క్షమించాలని బోధిస్తున్నావు కదా, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, నువ్వు ఏం చేస్తావు అని ప్రశ్న అడిగారు. ప్రశ్న వేసినప్పుడు సమాధానం చెప్పాలి. ఈయన ఏంటి రాసుకుంటున్నాడు? ఏంటి రాస్తున్నాడు ఇంతకీ? ఒంగుని సమస్య రాగానే, సమస్య పట్టుకురాగానే, సమస్య చెప్పగానే ఒంగుని రాసుకుంటున్నాడంట. ఏంటో ఏంటి రాసాడు? రాసిపడింది అక్కడ. ఆయన ఏం రాసుంటాడో రాయబడి ఉందా? ఏదో రాస్తున్నాడు. ఏం రాశాడు చెప్పండి ఇప్పుడు నాకు, చెప్పగలుగుతారా? ఏం రాశాడు చెప్పగలుగుతారా? ఇక్కడ చూడండి, లాజిక్ గమనించండి. ఆ జనం అంతా కోపంతో ఉన్నారు, ఫుల్ కోపంతో ఉన్నారు, బాగా కోపంతో ఉన్నారు. యేసు ప్రభుని ఇరికిచ్చాలని ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం చెప్తుంది చేస్తాడా, ఆయన ప్రేమను బోధిస్తున్నాడు అది చేస్తాడని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రశ్న వేశారు, వేసిన తర్వాత ఎతకద్దు, దాంట్లో ఉండదు. ఒక ప్రశ్న వేశారు, వేసిన తర్వాత యేసు ప్రభు మాట్లాడలేదు, మాట్లాడకుండా వేళ్ళతో భూమి మీద రాస్తున్నాడు. ఆ జనంకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? పట్టునొచ్చిన జనంకి ఏమనిపిస్తుంది? ఒరే, ఇంత కోపం వచ్చే మనం ఇంత అలా అన్నా ఇరికిద్దాం ఉన్నాము, ఈయనేంటి రాసుకుంటున్నాడు, ఏదో చెప్తాడు అనుకుంటే మైండ్ ఏమవుద్ది? రాళ్ళతో కొడదాం అని యేసుప్రభు ఏం చెప్తాడని ఆలోచనతో వచ్చిన వీరు సడన్గా యేసుప్రభు చేసే పని చూసి ఈయనేంటండి రాస్తున్నాడు అని ఆలోచన మారదా? చెప్తాడు అని ఎదురు చూస్తున్న వ్యక్తులు ఏదో రాసుకుంటున్నాడనే ఆలోచన క్రియ, ఈ రెండూ మారవా? అందుకు వాళ్ళు కోపంతో వచ్చారు, ఇరికిద్దామని వచ్చారు, వాళ్ళ దృష్టిని మళ్ళించాలని అక్కడ రాస్తున్నాడు. ఏమీ లేదు, ఏమి రాయలేదు, ఏదో రాస్తున్నాడు అననే సడన్గా దృష్టిని మళ్ళించాడు వాళ్ళకి. యేసుప్రభు ఏదో చెప్తాడేమో అనుకున్న వారు యేసుప్రభు ఏదో రాస్తున్నాడు, క్రియ మారింది ఇక్కడ. ఏదో చేస్తాడు అనుకుంటుంటే వాళ్ళ దృష్టిని మళ్ళీ ఇచ్చేసాడు అక్కడ. అందరూ చూస్తూ ఉన్నారు, ఏంటి రాస్తున్నాడు, ఏదో రాస్తున్నాడు. వచ్చిన పని ఏంటో మర్చిపోయి ఏం రాస్తున్నాడో వచ్చారు. ఇప్పుడు పట్టుకున్న పాయింట్, ఏ పని నిమిత్తంతో వచ్చారో ఆ పనిని మర్చిపోయి ఏం రాస్తున్నాడోకి వీళ్ళు బుర్రలు తిరిగాయి. ఇప్పుడు ఆత్మీయమైన మనము ఆలోచించే విధానంలో మార్పు. అప్పుడు అన్నాడు, మీలో ఏ పాపం చేయని వారు మొదట రాయ వేయండి అన్నాడు. ఒక్కడ కూడా లేడంట. కోపంతో వచ్చిన వ్యక్తుల్ని వాళ్ళ మైండ్ని వెంటనే మార్చి ఏదో చేస్తున్నాడని చెప్పి అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఒకవేళ అప్పుడు కనుక మాట్లాడేసే ఉంటాయి, అప్పుడే మాట్లాడుతుంటే వాళ్ళు వినరు. ఈయనకున్న అనుభవం బట్టి వాళ్ళ మైండ్ని మార్చివేశారు. ఇప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న మనకి ఆ మైండ్ ఉంటుందా? మొద్దుగా ఉంటామా? దేవుని వాక్యము జ్ఞానం పట్టుకుంటున్న మనకి ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఓదార్చండి అని ఒక మాట నేను అడిగితే ఏం ఓదారుతారంటే ఒక్క మాట రావట్లేదు మనకి. వారికి ధైర్యపు మాట మీరు చెప్పాలి, ఒక మాట, ఆ ధైర్యాన్ని పొందుకోవాలని ఒక్క మాట చెప్పాలంటే ఒక్క మాట మనకు రావట్లేదు. ఎందుకు రాలేదు?
వయసు పెరిగింది కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం రాలేదు. ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం, ఏం ఆలోచించకుండా మనం వెళ్ళిపోతాం. లోపల మొదలవడు, ప్రభువా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నీ పక్షాన వెళ్తున్నాను, ఒక్క మాట నేను చెప్పాలి, ఏం చెప్పాలని. ఎప్పుడైనా చేసామా ప్రార్థన? చేసామా? వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నీ పక్షాన నేను వెళ్తున్నాను. ఇప్పుడు బతుకుతే క్రీస్తు కోసం మీరు వెళ్తున్నారు. ఆ బ్రతుకుతే క్రీస్తు కోసం వెళ్తున్న మీరు అక్కడ దుఃఖంలో ఉన్న వారికి ఒక్క ధైర్యపు మాట మీరు అందించలేని స్థితిలో ఉంటే దేనికోసం బ్రతుకుతున్నట్టు? మీ నోట్లోంచి మీ నేర్చుకున్న ఆత్మీయత, ఇన్ని సంవత్సరాలు మీ క్రైస్తవ్యము ఒక వ్యక్తిని ధైర్యపరచలేకపోతుందంటే దేనికోసం బ్రతుకుతున్నట్టు? ఇన్నాళ్ళు దేనికోసం బ్రతుకుతున్నట్టు? జీవితాంతం మీకు వచ్చిన సమస్యకి ఎవడో వచ్చి సమాధానం చెప్పాల్సిందే. జీవితాంతం మీకున్న సమస్యకి ఏదో ఒక పాస్టర్ వచ్చి సమాధానం చెప్పాల్సిందే, పాస్టర్ ప్రార్థన చేయాల్సిందే, అది తీరాల్సిందే. నువ్వు ఎప్పుడు ఉపయోగపడతావు జనంకు? మరి బ్రతుకు వారి కోసం ఉండాలి. ఇప్పుడు బ్రతుకుతే దేవుడి కోసమే అన్నప్పుడు మీకు ఇవ్వబడిన సమయం, మీకు వచ్చింది ఆ సమయం. వినియోగించలేపేమా? అందరూ వెళ్తారు, నువ్వు వెళ్తావు, తేడా ఏముందా? అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తారు, కూర్చుంటారు, ఆ సేవందరూ కూర్చుంటారు, వారికి నీకు తేడా ఉందా లేదా? ఏమీ లేదు. పట్టుకున్న జ్ఞానం, వింటున్న జ్ఞానం అన్నీ ఉన్నాయి, కానీ సమయాన్ని వినియోగించుకోవడం రాలేకపోయింది మనకి. ఆ సమయం దేవుడు మనకు కలిగి చేస్తున్నప్పుడు బ్రతుకుతే దేవుడి కోసం బ్రతకాలి, నేను దేవుడు మాటను పట్టుకెళ్ళాలి అనే తపన మనలో ఉంటే, దేవుడి కోసం నేను బ్రతకాలనే తపన మనలో ఉంటే ఖచ్చితమైన మాట మనం అందించగలుగుతాం. నా కోసం నేను బ్రతకాలంటే వెళ్ళాలి కదండి, బాగోదు కదండి, వెళ్ళొచ్చేస్తామండి, అంతే. బతుకు ఇంతే ఉంటుంది. వాళ్ళు వెళ్తారు, మనము వెళ్తాం, ఏం తేడా లేదు. మనలో ఆ ప్రత్యేకత పెట్టాడు దేవుడు. వినిన తర్వాత ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఇవ్వబడిన సమయాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే, ఇప్పుడు ఆలోచిద్దాం, ఎన్ని చావులకి ఇల్లు ఉంటారు? లెక్క ఉంటుందా? కష్టం. చాలా ఇల్లు ఉంటారు. వాటన్నిటికీ ఇప్పుడు సమయం ప్రభు దగ్గర ఉంది. ఆ సమయంలో నేను పంపించాను, ఆ సమయము సద్వినియోగం చేసావా, అజ్ఞాని వలె ఉన్నావా అంటాడు. ఏం చెప్తాం? అజ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పోగొట్టేస్తారు. మీకు ఇవ్వబడిన సమయాన్ని దేవుని కోసం వాడకపోతే, మీకు ఇవ్వబడిన సమయాన్ని జ్ఞానంగా వాడకపోతే ప్రమాదం మనకే ఉంది. ఆ రోజు వస్తుంది, ఆయన టైం అడుగుతాడు. ఆ టైంలో ఏం చేసావు, ఎందుకు చేసావు? దేవుడి కోసం వాడుతున్నావా, నీ కోసం వాడుతున్నావా? ఇవ్వబడిన సమయం నీ కోసమా, దేవుడి కోసమా? ఒకవేళ నీ బతుకు టెస్ట్ చేస్తే ఏం బయటపడుతుంది? నీ కోసమా, దేవుని కోసమా? నీ ఆత్మీయ జీవితం పరీక్షిస్తే నీ కోసం బ్రతుకుతున్నావు అని చెప్పుద్దా, దేవుడి కోసం బ్రతుకుతున్నావు చెప్పుద్దా? చూడడానికి ఒకలాగే ఉంటాం.